దర్శన కాలం, దేవుడు దర్శించే సమయం. దేవుడి స్తోత్రం గడిగాక ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనల్ని వాక్కు ద్వారా దర్శనం చేస్తున్నాడు. దేవుడి స్తోత్రం మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, సత్తువ గల భూమిలో అంటే నా ప్రియుని గూర్చి పాడుతాను అంటున్నాడు. యెషయా 5 చదవకండి, నేను ప్రసంగం చేయట్లేదు. ఆయన అంటాడు, నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వారిని గూర్చి పాడేదను వినుడి. సత్తువ గల కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండెను. దేవుని స్తోత్రం. సారవంతమైన నేలట, ఫలించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయండి. దేవుని స్తోత్రం. కానీ ఫలితం ఏమి ఇయ్యలేదని దేవుడు బాధపడ్డాడు. హల్లెలూయా. అన్నీ చేసి ఫలించకపోతే ఏం చేస్తారండి? ఇంకొక ఉపమానం ఏంటంటే, ఆకులు ఫుల్గా ఉన్నాయంట అంజరపు చెట్టుకి. అంజరపు చెట్టు ఎలా ఉంటుందో చూసాం, కానీ మనం అంత క్లియర్గా చూస్తుంటే ఇక్కడ మన బిడ్డలు కొంతమంది ఇజ్రాయెల్ వెళ్ళిన అయితే చాలా చూశారు వాళ్ళు కదా, ఖర్జూరాలు చూశారు, అంజూరాలు చూశారు వాళ్ళు. నా ప్రియమైన వాళ్ళారా, అవి ఆకులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఏమంటాను, పళ్ళు ఉంటాయి. ఏసై ఆ త్రావను వచ్చినప్పుడు ఆశపడ్డాడట, ఆకులు ఎంత పచ్చగా ఉన్నాయో అని వచ్చారు. వచ్చి దగ్గరికి వచ్చిన తర్వాత ఇది ఒక ఉపమానమే, దేవుని స్తోత్రం. ఇది నిజంగా రియల్గా జరిగింది. వాళ్ళకి పేరబుల్గా అర్థం అవ్వాలని ప్రత్యక్షంగా దేవుడు చేశాడు. దగ్గరికి వస్తే ఆకలి కొని ఆయన ఒక్క కాయన దొరుకుతుందని చూస్తే దొరకలేదట. పచ్చగా మనం ఉండొచ్చు, సస్యశ్యామలంగా, అబ్బో మన కోనసీమ ఎంత బాగుంటుందో అనుకుంటారు అక్కడ వాళ్ళు. పాడైపోయింది మన కోనసీమ. దేవుని స్తోత్రం. సంఘం కూడా పచ్చగా ఉండొచ్చు, లేకపోతే మనం ఆయన వనముల చక్కగా ఉండొచ్చు. భూమి మంచిదే, కానీ ఫలాలు ఇవ్వట. ఇదంతా దారుణం. అప్పుడు వెంటనే ఏం చెప్పాడు తెలుసా, ఈ యొక్క ఏమన్నాడండి, ఈ చెట్టుని తొలగించేయమన్నాడు కదండి, తీసే. దీని గురించి ఈ నేల ఎందుకు వేస్ట్ అయిపోవాలి? చాలా చూసాం, చాలా కాలమైంది. ఈ యొక్క అవసరమైన సమయంలో వస్తే ఒక్క పండు దొరకలేదట. యేసయ్య మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఫలాలు ఇచ్చేటట్టు వరకు ఉండాలి. ఏమి ఫలాలండి? ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఇంకేమి ఫలాలు? దేవుని స్తోత్రం కలిగా ఆయనకు ఉన్న లక్షణాలే ఫలాలు. ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా, ఒక్కడే దొరకలేదట, ఏమీ దొరకలేదని. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు నా పండ్లను వెతక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. తోటమాలి అంటే తోటలో పనిచేసుకున్నాడట. అప్పుడు ఆయన అంటాడంట, పెంచాడు కదా, కొంచెం ఎందుకు జాలి ఉంటుంది, తీసేయమని ఆయన చెప్తే, అలా కదా నైనా, ఇంకొక సంవత్సరం దీనికి ఎరువు వేసి చూస్తాను, నెక్స్ట్ ఇయర్ కాసేస్తుందేమో చూద్దాం అని బ్రతిమాలుకున్నాడట. ఆ మాట ఎంత చక్కగా ఉంది చూడండి. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. ఇప్పటికైనా సరే ఒకవేళ వాళ్ళు కార్యక్రమం ఏదో ఒక మంచి కార్యం జరుగుతుందేమో చూద్దాం, వాళ్ళు మార్పు జరుగుతుందేమో చూద్దాం, ఫలిస్తారేమో చూద్దాం నాయన. ఈసారి ఇంకా చాలా ప్రయత్నం చేస్తాను, నీరు కడతాను, చుట్టూ త్రవ్వుతాను, ఆ చుట్టూ ఎరువు వేస్తాను, నీరు పెడతాను నాయన, దీన్ని చంపేద్దు, కొట్టొద్దు నాయనని. ఎవరు బ్రతిమాలుకుంటున్నారు? తోటమాలి. తోటమాలి అంటే తెలుసా, తోటలో పనిచేసేవాడు అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇంకా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయావు. మనం ఫలించేవారుగా, ఫలితం ఇచ్చేవారుగా మనం ఉండాలి. ఫలితం అంటే ఏంటి తెలుసా, నిజమైనటువంటి ఆత్మీయ ఫలాలు. ఆయన ఉన్న లక్షణాలు మనకు కలిగి ఉండాలండి. ఆ ఫలాలు ఇచ్చేటట్టుగా మనం ఉండాలి. ఆయన ఎత్తుకుతాడట, మన దగ్గరికి వచ్చుతాడట. ఎవరి దగ్గర ఫలం లేకపోతే ఆయన ఏం చేస్తారో తీసండి, తీసివేయమని చెప్తున్నారు. ఆర్డర్ జారీ చేశారేమో. ఒకసారి ఆర్డర్ జారీ చేసిన తర్వాత మళ్ళీ కూడా దయగలవాడు కనుక ఉంచాడేమో. ఇంతకాలం మనల్ని ఉంచాడు, ఫలాలు లేకపోతే దేవుడు తీసేస్తే మన పరిస్థితి ఏమవుతుందని. అందుకే మనం ఫలితాలు ఇచ్చేవాళ్ళుగా ఉందాం. దేవుని స్తోత్రం. ఫలితాలు అంటే చర్చికి బోల్డ్ డబ్బులు అట్టుకొచ్చి సైట్కొచ్చి అది కదమ్మా. అసలు మన ప్రవర్తన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవునికి ఏమి కావాలంటే ఫలితం అంటే ప్రవర్తన ఆయన రూపంలో చేర్చబడి మార్చబడి అనేక మందిని దేవుని వైపు నడిపించారు. మనం చూసినప్పుడు ఆయన స్వారూప్యతలో మనం ఉండగలిగినట్టుగా మనం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఫలాలు ఇచ్చేవారుగా ఉందాం.